థర్డ్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో గుడ్డు వర్సెస్ మేకప్ వ్యాఖ్యల వివాదం చల్లారడం లేదు. లేటెస్ట్ గా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ మాజీ మంత్రి అమర్నాథ్ కు నోటీసులు జారీ చేసింది. మహిళా మంత్రిపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ 24న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. తనను ఎంతమంది అవమానించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు హోంమంత్రి అనిత. ప్రతి తల్లి తన బిడ్డకు పౌడర్ రాసి మురిసిపోతుందని, దాన్ని కూడా మేకప్ అంటారా అని ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే రాజకీయ పరంగా విమర్శించాలి తప్ప కట్టు బొట్టుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాను విమర్శలకు భయపడే రకం కాదన్నారు అనిత. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారండి. మీరందరూ ఉదయం లేసి మొహం సబ్బుతోనే కొడుకుంటామా? పౌడర్ రాసుకుంటామా? పౌడర్కి ముందు ఏది మాయిశ్చరైజర్ ఏదో రాసుకుంటాం. ఈ మధ్యన సన్ స్క్రీన్ అనేది రాసుకుంటారు, పౌడర్ రాసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, కాటికి పెట్టుకుంటారు. ఇవన్నీ మామూలుగా చేసేదే కదా. ఇది అవునా కదా చెప్పండి అమ్మా. ఈరోజు చంటి బిడ్డ పుడుతుంది. పుట్టిన తర్వాత చక్కగా స్నానం చేయిస్తాము, నలుగు పెట్టి స్నానం చేయిస్తాము. చక్కగా అమ్మాయి పౌడర్ రాసి చిన్న బొట్టు పెట్టి చిన్న బొగ్గ చుక్క పెట్టి నా బంగారం అని చెప్పి ఇలా దిష్టి తీసుకొని మురిసిపోతాం. అది కూడా మేకప్పేనా? అది కూడా మేకప్పేనమ్మా. అది మేకప్ అనుకుంటే ఈరోజు మనందరం వేసుకునేవి కూడా మేకప్లేనా? ఏంటి తప్పేంటి? పక్కన పెట్టండి. నా చదువు, ఆ అమ్మాయి ఏం చదువుకుందో మేము అలాంటి చదువులు చదవాలని. ఎస్, నేను చదివిన చదువులు అంటే చదవడానికి దమ్ము ఉండాలి నీకు. నేను చదివిన చదువు చదవడానికి దమ్ము ఉండాలి. విమర్శలకి తలొగ్గేసి ఇంట్లో కూర్చుని రకాలం కాదు. మా పాయకరపేట రక్తం అలాంటిది కాదు. గోడకి బాల్ కొడితే ఎంత ఫోర్స్గా వెనక్కి వస్తుందో, ఇక్కడున్న ప్రతి పాయకరపేట నీళ్లు తాగిన ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అలాగే గోడకెట్టిన బత్తిలా వెనక్కి వస్తుంది తప్పించి మీ అవమానాలకి మీ క్యారెక్టరైజేషన్లకి ఇంట్లో కూర్చుని ఏడ్చుకునే రకాలు ఎవరు లేరు. మాజీ మంత్రి అమర్నాథ్ పై ఇటీవల హోంమంత్రి అనిత చేసిన కామెంట్స్ తో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. గతంలో ఇండస్ట్రీ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ లా తాను పకోడీ పానీపూరి బండ్లు తేలేదని, ఉద్యోగాలిచ్చే కంపెనీలు తెచ్చామని, అలాగే గుడ్డు పగలగొట్టడం కూడా తమకు వచ్చంటూ కామెంట్స్ చేశారు అనిత. అనిత వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన అమర్నాథ్ ఆమెనుద్దేశించి మేకప్ మంత్రి అంటూ చేసిన కామెంట్స్ వివాదం రేపాయి. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి, మాజీ మంత్రి మధ్య నెలకొన్న మాటల యుద్ధం కాస్త కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయింది. లేటెస్ట్ గా ఈ వ్యవహారంలో మహిళా కమిషన్ ఎంటర్ అవడంతో వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాజా అందుబాటులో ఉన్నారు. కాజా, ప్రస్తుతం మహిళా కమిషన్ ముందు ఆయన అమర్నాథ్ హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది. ఆయన హాజరు అవుతారా? ఆల్రెడీ ఈ విషయం గురించి ఆయన 2 సార్లు క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు ఒకవేళ హాజరైతే ఆయన ఏం మాట్లాడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇదే అంశంపై గుడివాడ అమర్నాథ్ న్యాయ సలహా తీసుకుంటారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే వాట్సాప్ ద్వారా మహిళా కమిషన్ ఒక నోటీస్ కూడా పంపించింది. దీంతోపాటు ఫోన్ కూడా చేసి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు విచారణకు వెళ్తే ఎటువంటి ఆధారాలతో వెళ్ళాలి, లేకపోతే ఏ విధంగా స్పందించాలని దానిపై ఇప్పటికే న్యాయ సలహా కోరుతున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మొత్తం మీద చూసుకుంటే ఈ హోంమంత్రి, మాజీ మంత్రి అమర్నాథ్ మధ్య జరిగిన ఈ మాటల వివాదం ఇప్పుడు కీలక మలుపు తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తను ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందనే దానిపై గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కేవలం మహిళా లోకానికి తను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదు. ఒక వ్యక్తి తనపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూనే నేను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. దీనికి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. టీడీపీ దీనిపై దుష్ప్రచారం చేస్తుందని బదులిచ్చే ప్రయత్నం చేస్తారు. దీంతోపాటు ఇలాగే మాట్లాడితే బదులు కూడా ఇలాగే ఉంటుందని కూడా గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేకంగా ఈరోజు నోటీసులు జారీ చేయడం, అది కూడా మహిళా కమిషన్ చట్టం 1998 ప్రకారం 14A(1)తో పాటు 15 సెక్షన్ 2I ప్రకారం ఈ విచారణ బాధ్యతలు స్వీకరించింది. ఆ రోజు ఈ మొత్తం వ్యాఖ్యల వివాదంపై విచారణతో పాటు వ్యక్తిగతంగా గుడివాడ అమర్నాథ్ హాజరు కావాలని ఇప్పటికే నోటీసుల్లో పేర్కొంది. ఒకవేళ హాజరు కాని పక్షంలో ఉన్న ఆధారాలకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్తామని కూడా ఆ నోటీసుల్లో మహిళా కమిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలోని ఆ గుడివాడ అమర్నాథ్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇంకా సస్పెన్స్లో ఉంది. ఈరోజు కూడా హోంమంత్రి కూడా మళ్ళీ స్పందించారు. తను ఇటువంటి వ్యాఖ్యలు అలాగే బెదిరింపులు అవమానాలకు భయపడే ప్రసక్తే లేదు. తను గోడకు ఎంత
ఫాస్ట్గా బంతి కొడుతుందో బంతి ఎలాగైతే వెనక్కి వెళ్తుందో అదేవిధంగా తాను కూడా ముందుకు వస్తానే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదని కూడా హోంమంత్రి అనిత తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అటువైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇటువైపు హోంమంత్రి కూడా ఎటు కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఒకవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తుంటే, మరోవైపు హోంమంత్రి కూడా తాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే తను ముందుకే వెళ్తాను తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న భావనతో ఆమె వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇంకా ఈ అంశంలో ఇంకా రాజకీయ హార్ట్ చల్లారే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం మీద ఈ విషయంపై మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుపై అమర్నాథ్ ఫైనల్గా ఏ విధంగా స్పందిస్తారా, లేకపోతే న్యాయ సలహా తీసుకొని పూర్తి ఆధారాలతో హోంమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా తప్పుపడతాయన్న కొన్ని ప్రకటన కూడా చేసిన నేపథ్యంలోనే వాటిని కూడా పూర్తిగా క్రోడీకరించి కమిషన్ ముందు, మహిళా కమిషన్ ముందు పెడతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఈ గుడివాడ అమర్నాథ్ అలాగే మాజీ మంత్రి హోంమంత్రి మధ్య ఈ వివాదం ఇప్పటికీ చల్లారేలా కనిపించడం లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాజా.